అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీవీకే చీఫ్ విజయ్ అడుగులు వేస్తున్నారు. అయితే విజయ్ కు ఓవైపు డిఎంకే సర్కార్తోనూ మరొక వైపు కేంద్ర ప్రభుత్వంతో ఊహించని రీతిలో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ పై ముప్పేట దాడి జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో విజయ్ ఒత్తిడిని ఎదుర్కోలేక ఎన్డీఏలో చేరేందుకు చర్చలు జరుపుతారా లేక ఒంటరి పోరుకే మొగ్గు చూపుతారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాల్లో పలు కీలక అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్న విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా విజయ్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో టీవీకే ఎన్డీఏ కూటమి మధ్య రహస్య చర్చలు సాగుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రచారం వెనుక కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదు, ఆయనపై అన్ని వైపుల నుంచి వస్తున్న అసాధారణ ఒత్తిడి కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా వరుస ఆటంకాలను తట్టుకుని నిలబడి విజయ్ ఒంటరి పోరుకే మొగ్గు చూపుతారా లేక ఎన్డీఏతో చర్చలు జరుపుతారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీవీకేను స్థాపించిన విజయ్ అందుకోసం గత కొంతకాలంగా వ్యూహాత్మకంగా సన్నద్ధమవుతున్నాయి. అయితే విజయ్ రాజకీయ ప్రస్థానంలో కరూరు తొక్కిసలాట ఘటన ఒక మాయని మచ్చగా మారింది. 2025 సెప్టెంబర్లో జరిగిన టీవీకే ర్యాలీలో సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోవడం విజయ్ను తీవ్ర విమర్శల పాలయ్యేలా చేసింది. కరూరు తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు సాగుతోంది. 2026 మార్చిలో కూడా సీబీఐ విజయ్కు వరుసగా నోటీసులు జారీ చేసింది. అయితే విజయ్ మాత్రం విచారణకు పరిమితం సమయం కోరుతున్నారు. ఈ కేసులో విచారణ పేరుతో కేంద్ర ప్రభుత్వం విజయ్పై ఒత్తిడి తెచ్చి తమ కూటమిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని తమిళ రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ సాగుతోంది. విజయ్ ఒకవేళ ఎన్డీఏతో చేతులు కలిపితే ఈ లీగల్ ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందనే వాదన కూడా ఉంది. రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు విజయ్ ఇమేజ్ ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఉండేది. అయితే సరిగ్గా తన రాజకీయ పార్టీ బలోపేతం అవుతున్న తరుణంలో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కడం ఆయనకు వ్యక్తిగతంగా రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం తన పిల్లలను కూడా విజయ్ పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. విజయ్కు తన భార్యతో 2.5 దశాబ్దాల వైవాహిక బంధం ముగియడం, దాని వెనుక కొన్ని ఆరోపణలు రావడం ప్రత్యర్థి పార్టీలకు ఒక అస్త్రంగా మారింది. తమిళ ఓటర్లు వ్యక్తిగత నైతికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ ఫ్యామిలీ డ్రామా విజయ్ను రాజకీయ గ్రాఫ్ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. విజయ్ తన ఆఖరి సినిమాగా ప్రకటించిన జననాయకన్ కూడా సెన్సార్ చిక్కుల్లో పడింది. ఒకవైపు రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం తన అధికార బలంతో విజయ్ సభలకు అనుమతులు నిరాకరిస్తూ లేదా ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు కేంద్రం తనదైన శైలిలో చక్రం తిప్పుతోంది. ఈ రెండు వైపులా ఒత్తిడిని తట్టుకోలేక ఏదో ఒక పెద్ద అండ కోసం విజయ్ ఎన్డీఏ వైపు చూస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి కావాలనేది విజయ్ కల. విజయ్ ఒకవేళ ఎన్డీఏలో చేరితే ఆయన తన ముఖ్యమంత్రి కలని వదులుకోవాల్సి వస్తుందా అన్నదే అసలు ప్రశ్న. అన్నా డీఎంకేతో కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తున్న తరుణంలో విజయ్ వారితో జట్టు కడితే ఆయన అక్కడ కేవలం ఒక స్టార్ క్యాంపెయినర్గా మిగిలిపోవాల్సి రావచ్చు. కానీ ప్రస్తుతం విజయ్ చుట్టూ ఉన్న గందరగోళ పరిస్థితులు, సీబీఐ నోటీసులు, వ్యక్తిగత సమస్యల దృష్ట్యా రాజకీయ మనుగడ కోసం ప్రస్తుతానికి ఒక మెట్టు దిగక తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ తన రాజకీయ సభల్లో మేము ఎవరికీ లొంగమని గంభీరంగా చెప్తున్నప్పటికీ తెరవెనక సాగుతున్న పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అటు డీఎంకే సర్కారు పెడుతున్న ఇబ్బందులు, ఇటు కేంద్రం చేస్తున్న దర్యాప్తు మధ్య నలిగిపోతున్న విజయ్ తన పార్టీని కాపాడుకోవడానికి ఎన్డీఏ కూటమిలో చేరుతారా లేక వీటన్నింటినీ తట్టుకుని ఒంటరి పోరాటం చేస్తారా అన్న దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విజయ్ పార్టీని స్థాపించిన మొదట్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు కాస్త తగ్గినట్లు కనిపిస్తుండటంతో ఆయన గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ నిర్ణయంపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సినీ నటుడుగా కోట్లాది మంది అభిమానుల ప్రేమాభిమానాలను పొందగలిగిన విజయ్ రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమైన విజయ్ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.